కలకత్తా మెడికల్ కాలేజీ విద్యార్థినికి జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించండి. దేశ సైనికుడు దేశాన్ని కాపాడుతుంటే ఎవరింటిని వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. తల్లి, తండ్రి, కొడుకు లేక కూతురు ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళు శారీరకంగా దృఢంగా సైనికుడిలాగా ఉండాలి. తమను తాము కాపాడుకునే విద్యలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరాటే తప్పనిసరిగా వచ్చి ఉండాలి. బాలికలకు 5వ తరగతి నుండి డిగ్రీ వరకు కరాటే విద్య నేర్పించాలి. మానవ మృగాలు ఎక్కువగా ఉన్నాయి. నా కూతురు, నా కొడుకు బాగుండాలి, ప్రక్కవాళ్ళు ఏమైపోతే నాకేంటి అనే ఆలోచన ధోరణి పెరిగిపోయింది. ఏదైనా తప్పు కళ్ళ ముందు జరుగుతుంటే నోరు తెరిచి మాట్లాడడానికి భయపడుతున్నారు. ఇట్లా భయపడే వాళ్ళు ఎవరిని కాపాడగలరు? మనం ఎప్పుడూ నోరు తెరిచి మాట్లాడకుండా మనకు అన్యాయం జరిగితే అందరూ రావాలంటే ఎందుకు వస్తారు? రాముని మనసారా కొలవాలి. అట్లాగే ధనుర్విద్య కూడా వచ్చి ఉండాలి. దుండగులు వచ్చి మీ వాళ్ళ ప్రాణాలను తీస్తుంటే దండం పెట్టడం, కాళ్ళ మీద పట్టడం కాదు, యుద్ధం చేయాలి. యుద్ధంలో గెలిస్తే గెలుస్తాము, లేకపోతే ప్రాణాలు పోతాయి. నిన్ను కాపాడుకోలేవు, ఎదుటివారి ప్రాణాలను కాపాడలేవు. దేశ సైనికుడి కన్నా మన ప్రాణాలు విలువైనవి కావు. శివుడిని మనసారా కొలవాలి. మీ ఇంట్లో 4 అడుగుల త్రిశూలం ఉందా? ధనస్సు, బాణాలు, త్రిశూలం, గద ఇవన్నీ ఉండాలి. ఆంజనేయ స్వామిని మించిన రామభక్తుడు లేడు. అట్లాగే యుద్ధం మొదలైతే వెనకడుగు వేయడం ఉండదు. ఈ జాతికి కావాల్సింది పిరికితనం కాదు, ధైర్యం కావాలి. శివాజీ, రాణా ప్రతాప్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, పురుషోత్తముడు, అట్లాగే గౌతమిపుత్ర శాతకర్ణి, వివేకానంద, అట్లా ఎందరో ధైర్యశాలులు ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు రామాయణం, భారతంతో పాటు ధైర్యవంతుల చరిత్రలు చెప్పండి. దేశంలో ప్రతి చోట అత్యాచారాలు ఎక్కువైనాయి. ప్రతి తల్లి తండ్రికి వాళ్ళ కొడుకు ఎలాంటి వాడు తప్పక తెలిసి ఉంటుంది. వాడు ఆడపిల్లల జీవితాలను పాడు చేసేవాడైతే తల్లిదండ్రులే వాళ్ళ కొడుకుని పోలీసులకు పట్టించాలి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గవర్నమెంట్ను సస్పెండ్ చేసి రాష్ట్రపతి పాలన విధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జై.